జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆంధ్ర వైపు చూడండి సాయి గారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు టీడీపీతో? మీ అంచనా ప్రకారం ఏముంటుంది? నేను ఒకసారి ఏంటి నెక్స్ట్ 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అక్కడున్న బీజేపీ లీడర్స్ తెలుసు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పుడు ఒక సీటు కూడా గెలవరని. మేబీ అసెంబ్లీలో అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ అవును ఈసారి కొంచెం సీట్లు పెంచుకోవచ్చు. ఇప్పుడు గెలుస్తారా లేదా ఇంకో మాట, కానీ అట్లీస్ట్ ఒక హోప్ ఉంది. మేము ఇక్కడి నుంచి 2 సీట్లు, ఒక సీటు. కానీ అక్కడ అంటే మీరు దీనికి కూడా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అక్కడ చాలా మంది గ్రౌండ్ నుంచి ఏమంటున్నారంటే బీజేపీ ఈరోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అంటే గతంలో జరిగినట్టుగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బీజేపీని అప్పచెప్పి మళ్ళీ 20 ఏళ్ళు వదులుకోవాలి బీజేపీని అనే ఒక అభిప్రాయంలో అక్కడ ఉన్న కాడర్లో చాలా మంది ఉన్నారు. నేను దాన్ని అది కరెక్టే అనే ఒక అభిప్రాయం ఏమో వెనకాల పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే అర్థమవుతుంది. బట్ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమో దానికి భిన్నంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ జేజేపీలు, లేకపోతే జేడిఎస్లు, లేకపోతే అనేక పార్టీలు, ఈవెన్ శివసేన మనం చూస్తున్నాం. వాటి అన్నిటిని ఓవర్టేక్ చేసి బీజేపీ ఎదుగుతోంది. ఇంతకు ముందేమో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్, ఇంతకు ముందు ఎక్స్పీరియన్సెస్ చూస్తేనేమో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అనుమానాలు కరెక్టే. బట్ రీసెంట్ పాస్ట్ చూస్తేనేమో, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తేనేమో నిజానికి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. ఏది కరెక్ట్? మీ అనాలిసిస్ వినాలని ఉంది. స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు పార్టీకి ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అన్నామలై తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆంధ్రాలో చెప్పండి, ఒక లీడర్ పేరు చెప్పండి సాయి గారు, హూ కెన్ కమ్ టు ద స్టేచర్ ఆఫ్ అన్నామలై. అన్నామలై కూడా మనం బయట నుంచి వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్కి వచ్చింది. ఆంధ్ర వైపు ఒక్క లీడర్ బీజేపీలో ప్రాస్పెక్టివ్ లీడర్ లేకుండా బయట నుంచి రావచ్చిన ఏదైనా లీడర్లు ఉన్నారా బీజేపీకి వచ్చి లీడ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎవరు లేరు సాయి గారు. మీ దగ్గర ఎంత మంచి క్యాడర్ ఉన్నా కానీ, ఎంత మంచి, యూ నీడ్ ఆర్మీ, ఒక లీడర్ ఉండాలి ఆర్మీకి టు ఫైట్. పక్కన నిలబడి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. యూ నీడ్ అన్ ఆర్మీ టు ఫైట్. బీజేపీకి నేను దాన్ని ఒక పేరు తీసుకోవాలనుకుంటున్నా, ఐ వోంట్ టేక్ దట్ నేమ్, బట్ వన్ పర్సన్ మేడ్ షూర్ దట్ బీజేపీ విల్, ఎప్పుడు బీజేపీకి ఆంధ్రాలో పైకి రాదని బీజేపీ వాళ్ళే చేసుకున్న పని ఇది. బీజేపీ వాళ్ళే. సరే, దాని తర్వాత స్టేట్ విభజన జరిగింది, అక్కడ స్పెషల్ స్టేటస్ మీద గొడవ, అది ఇది అని, అది సపరేట్. అది ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉందా తెలంగాణ సెంటిమెంట్ ఉందా సాయి గారు? మీరు తెలంగాణ నుంచే కదా. ముందు 5 సంవత్సరాల ముందు అంటే జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఎప్పుడు ఆ తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది, కథం, క్యారీ ఆన్ విత్ లైఫ్ అంటారు మనం. క్యారీ ఆన్ విత్ లైఫ్. ఆంధ్రాలో బీజేపీ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్స్. అది ప్రిన్సిపల్ ప్రాబ్లం. ఒక చంద్రబాబు నాయుడు మీరు ఎంత తిట్టినా కానీ ఒక లీడర్, జగన్ ఎంత తిట్టినా కానీ. నేనైతే ఏమంటానంటే చంద్రబాబు నాయుడు 2019కి ముందు ఆయన బేసికల్లీ 2019 ఎలక్షన్స్ టైంలో ఆయన ఎంత మాట్లాడారో, 2019 ఎలక్షన్స్ తర్వాత అంత క్వైట్ అయిపోయారు. మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఒక్క మాట కూడా ఎక్స్ట్రా రాలేదు. బట్ వెరస్ హిజ్ ఎకో సిస్టమ్ వాజ్ టోటల్లీ అటాకింగ్ భారతీయ జనతా పార్టీ. ఇంకా ప్రతి దాంట్లో అక్కడే గొడవ అంతా ఇప్పుడు కింద నడుస్తలేదని. బట్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్లీ ఆయన మౌనం వహించడం అనేది నిజానికి ఆయనకి ఒక రకంగా ఈ రోజుకి కూడా ఆ ఫేస్ సేవ్ చేసింది. గతంలో ఎన్ని మాట్లాడినా అది అన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కరెక్టే, కానీ బట్ వేరాజ్ కొంత ఆయన సంయమనం పాటించాడనే అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనగానే డెవలప్మెంట్, మనం ఎంత చెప్పినా కానీ హైదరాబాద్కి ఆ హైటెక్. కానీ ఒక రకంగా నిజమే సార్ మీరు అన్నది. ఇప్పుడు ఆంధ్రాలో నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. వేరాజ్ జగన్ ఏం చేశాడు అంటే, చంద్రబాబు పైన కోపంతో జగన్కి సపోర్ట్ చేస్తున్న చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు, లేదా జగన్ మీద ఇష్టంతోటో చంద్రబాబు మీద అంటే ద్వేషంతోటో మాట్లాడకుండా బేసికలీ బీజేపీ పర్స్పెక్టివ్లో ఆలోచించి చంద్రబాబును విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ జగన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. బట్ వేరాజ్ రియాలిటీ చూస్తే కంపారిటివ్లీ చంద్రబాబు పీరియడ్కి జగన్ పీరియడ్కి డెఫినెట్గా డిఫరెన్స్ కనబడుతుంది. డెవలప్మెంట్ కావాలి సాయి గారు. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. ఐ థింక్ ఆంధ్ర కోస్ట్ లైన్ ఇస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేట్, మనకు యాక్సెస్ లేదు పోర్ట్కి. ఎస్, అసలు మీరు కానీ ఆంధ్ర అది వాడుకుంటలేరు. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ గారు ఏం చేశారు? హీ హ్యాడ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ స్టేట్ని డెవలప్ చేయడానికి, కానీ చేయలేకపోయారు. నా ఫ్రెండ్స్ చాలామంది అంటారు, అక్కడ పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫ్రైడే కాగానే బ్యాగ్ కట్టేసుకొని కార్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు. అక్కడ ఉండేది చిన్న చిన్న లాడ్జ్లో, 1 బెడ్రూమ్లో, ఆ ఫ్లాట్లో ఉంటున్నారు. అడిగాను, మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు అక్కడ ఏం లేదు సార్, అంత డల్గా ఉంది ఆ ప్లేస్.
అసలు ఒక క్యాపిటల్ లాగా లైఫ్ లేదు అక్కడ అంటున్నారు. అవును, లైఫ్ లేదు నిజంగా. సో దాట్ ఈస్ వాట్ ఈస్ రీడెడ్. ఎందుకంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో పనిచేయడం ఏంటి? నిజానికి 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రాలో ఇంకా హైదరాబాదేనా నాకు డెస్టినేషను, లేకపోతే పోవడానికి నా కెరీర్కి కానీ, నా చదువుకి కానీ, నా దేనికి కానీ, అది నిజంగా బాధాకరమే. సాయి గారు పొలిటీషియన్స్ ఇప్పుడు మన డిమాండ్ వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు పొడిగించండి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కానీ. మీరే వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి 5 సంవత్సరాల ముందు, మేమే అక్కడ కట్టేసుకుంటామని చెప్పేసి. కట్టలేదు. అక్కడ లేని ఇక్కడ లేని సంగతి అయిపోయింది పార్టీది ఇప్పుడు. సో దట్ ఈస్ వై బహుశా ఆ కోపంతోనే ఉండొచ్చు దట్ నాయుడు ఈస్ గెటింగ్ ఎ ఛాన్స్ నౌ. మన ఫైనల్ రిజల్ట్ తెలియదు మాకు, కానీ ఆ క్యాస్ట్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ ఆంధ్రాలో, మీకు తెలుసు. అక్కడ ఉన్న క్యాస్ట్ కాంబినేషన్ బహుశా బీహార్ తర్వాత అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ క్యాస్ట్ కాంబినేషన్ ఆంధ్ర వైపు ఉంటుంది. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ మీ ఓడు మా ఓడు అని మాట్లాడతారు అక్కడ కూడా. కరెక్ట్ సార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. ఐ థింక్ మనం తెలంగాణలో చూసినట్ల తెలంగాణలో లీడర్లు ఎక్కువ, ఆంధ్ర అసలు లీడర్లు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.